హలో ఫ్రెండ్స్, దీపావళి రోజు మా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. చూడండి, మాకు కేదారేశ్వర నోములు ఉన్నాయండి. అందరం ఒకే దగ్గర చేసుకుంటాం. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నోము రోజు చాలా పనులు ఉంటాయండి. అందరూ షేర్ చేసుకుంటారు. మీ ఇంట్లో కూడా ఇలానే చేసినట్లయితే కామెంట్లో చెప్పగలరు. ఇప్పుడు వేసే డిజైన్ కొప్పడ అంటారు. అది మా బాబాయ్ మార్క్ చేసి కొప్పెడ మా తమ్ముడు వేస్తున్నాడు. ఈ నోములో ముఖ్యమైనది ఇదే. మా నోములో అన్నీ 11, 21 ఉంటాయి. వాటిని మా నాన్న, బాబాయ్, తమ్ముళ్ళు చేస్తున్నారు. చూడండి. మర్రి ఊడలకు దారాలు ముడి వేసిండ్రు. అదేవి చెప్తున్నాడు. బెల్లం, 21 బెల్లం. అప్పాలు చేస్తున్న మా పిన్ని. అందరూ ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుండ్రు. ఇస్తార్లు కొడుతున్న అత్తమ్మలు. మా మమ్మీ కూడా ఉంది ఇందులో. అందరూ ఒక దగ్గర చేసుకుంటా సరదానే వేరు కదండి. మా నాన్న, బాబాయ్ తంగేడు పువ్వును దారాలకు ముడివేస్తుండ్రు. ఎక్కువగా ఇందులో ముఖ్యమైనది తంగేడు పువ్వు వాడకం అండి. ఇది లోపల పందిరికి వేస్తారు. బోనం చేస్తారు కదా, వాటికి కడతారు. తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ దేవుని దగ్గర కుండలకు రెడీ చేస్తున్నారు. చూడండి, ఇవే ఈ పూజలో ముఖ్యమైనవి. మా మమ్మీ, 3 పిన్నులు, మా మరదళ్ళు అందరు కలిసి కుండలను రెడీ చేస్తున్నారు. కాసేపట్లో పూజ ప్రారంభం కాబోతుంది. గౌరమ్మని చేసి పెడుతుంది మా అమ్మ. లోపల పందిరి అంతా రెడీ అయింది. అందరూ దండం పెట్టుకోండి. పక్కన బోనాలు చేసి పెట్టినారు. పూజ ప్రారంభమైంది. అందరూ మంచి చక్కగా వింటున్నారు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తుంది మా మరదలు. అందరూ హారతికి నమస్కారం చేసుకుంటున్నారు. తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి ఇలా దేవునికి నమస్కారాలు చేసుకుంటాం. తర్వాత కాసేపు బయట కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఆస్ట్రేలియా, అమెరికా అక్కడక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది రాలేకపోయారు. హాయ్ అందరికీ. మా తమ్ముడు వాళ్ళు పెద్దమ్మ, ఇంకో తమ్ముడు, ఇంకో తమ్ముడు. హాయ్ చెప్పు. హలో.
వీడియో చూసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.